వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంత్రి అనగానే కీలక ప్రకటన. ప్రభుత్వ ఉద్యోగులకు తమిళం తప్పనిసరి మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు చేపట్టిన వైసీపీ పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసిన యువత పోరు. కార్తిక్ ఆర్యన్ శ్రీలీల డేటింగ్ రూమర్స్ పై క్రేజీ న్యూస్ హింట్ చేసిన తల్లి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అసెంబ్లీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపుపై సభ్యులు కొనదాల రామకృష్ణ, కాల్వ శ్రీనివాసులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఏ మండలంలో రేషన్ కార్డు ఉంటే ఆ మండలంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. గత ముఖ్యమంత్రి అధ్యక్ష 2019 ముందు అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారు అధ్యక్ష. జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి 2019 వచ్చిన తర్వాత అధ్యక్ష సరిగ్గా ఎన్నికలకి 6 నెలలు కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఎత్తాడు అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష కొంతల రామకృష్ణ గారు, పెద్దలు కాళ శ్రీనివాసులు గారు అధ్యక్ష 2023 11/11 నంబర్ కూడా 11/11 సార్, నవంబర్ 11 అధ్యక్ష, GOMS నంబర్ 535 అధ్యక్ష. కమిషనర్ ANPR సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్టు జాబితాను అందిస్తారు అధ్యక్ష. దాని ప్రకారంగా అధ్యక్ష అదే దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను 60% ప్రభుత్వం, 40% జర్నలిస్టు పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష. దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. జర్నలిస్ట్ కానీ, జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ, గతంలో ఏదైనా ప్రభుత్వ పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా, లేకపోతే వారికి ఎక్కడైనా అక్రిడేషన్స్ ఉన్నా, లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా, చిన్న ప్లాట్ ఉన్నా, వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అలాగే 10 సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. తమిళ భాషపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులోని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులు తప్పనిసరిగా తమిళం రాయడం, చదవడం నేర్చుకోవాలని పేర్కొంది. తమిళ భాషలో నిర్వహించిన పరీక్షలో విఫలమైనందుకు తనను తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు తొలగించిందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన ఉద్యోగి ఎం జయకుమార్ పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన యువత పోరు పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు యువకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అటు బాపట్ల కలెక్టరేట్లోకి వెళ్లేందుకు మెరుగు నాగార్జున, కోన రఘుపతి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో నటి శ్రీలీల డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో హీరో తల్లి మాలా తివారీ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ మంచి డాక్టర్ను కోడలుగా చేసుకోవాలని ఉందని ఆమె అన్నారు. శ్రీలీల మెడిసిన్ చేస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు వీరిద్దరి డేటింగ్ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల కార్తిక్ ఆర్యన్తో ఓ మూవీలో నటిస్తున్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ బుల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.